నెల్లూరు జిల్లాను వానలు వీయడం లేదు. తెరిపించినట్టిచ్చి మళ్లీ విజృంభిస్తున్నాయి. నెల్లూరుతో పాటు వెంకటగిరిలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. వెంకటగిరిలో 5, బాలాయిమల్లి డిక్కిలిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో వర్ష బీభత్సంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? నరేష్, గత వారం రోజులుగా నెల్లూరులో కురుస్తున్న వర్షాలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఇంకా నెల్లూరు నగరంలో వరద నీరు ఇంకా చాలా ప్రాంతాల్లో పోలేదు. వరద నీటిని తోడేందుకు కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వడం లేదు. నిన్న సాయంత్రం నుంచి రావలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా నీటి తొలగించేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీలు పడడం లేదు. ఇక మనం వరద బీభత్సాన్ని పరిశీలించినప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మనం ఇందుకూరుపేట మండలం జగదేవపేట వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు ప్రధానంగా ఉద్యానవన పంటలకు కోట్లాది రూపాయల మేర నష్టం జరిగింది. రైతులంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరాకు దాదాపు ₹1,00,000 వెచ్చించి అరటి తోటలు వేసుకున్నారు. అరటి తోటలన్నీ కూడా ఈ వర్షం దాటికి నేల కొరిగాయి. ప్రస్తుతం ఈ అరటి తోటను తొలగించి మళ్లీ వేసుకోవడానికి కూడా తమ వద్ద ఆర్థిక పరిస్థితి సహకరించలేని చెప్పి రైతులు అంటున్నారు. ఎంతో 6 కాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా జరగడంతో రైతులంతా కూడా అప్పులు చేసి ఈ పంటను సాగు చేశారు. ప్రస్తుతం అప్పులు ఎలా తీర్చాలని చెప్పి కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 1000 హెక్టార్లలో అరటి పంట నాశనమైంది. ప్రధానంగా కోనసీమగా భావించే ఈ ప్రాంతం అంతా కూడా కకావికలమైంది. ఇక మనం విజువల్స్లో చూడొచ్చు, దాదాపు అరటి చెట్లన్నీ కూడా ఎవరో కొట్టివేసినట్టుగా పూర్తిగా ఈ వరద గాలుల ధాటికి పూర్తిగా నేల కొరిగాయి. ప్రధానంగా ఇక్కడి నుంచి అరిటాకులను చిత్తూరు, చెన్నై, బెంగళూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రాంతాలకు రోజు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ చక్కటి రైతులకు మంచి ఆదాయం ఇచ్చే పంట ఇది. అలాంటి పంట ఒక్కసారిగా నేల కొరడంతో రైతులంతా ఆవేదన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో అరటి రైతున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎలాంటి నష్టం జరిగింది, ఏం జరిగింది ఇక్కడ ప్రస్తుతం? నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట గ్రామ రైతును నేను. ఇప్పుడు మాకు ఇందుకూరుపేట మండలంలో మేజర్గా ఎక్కువ మేము వేసే పంటలు ఉద్యానవన పంటల్లో కూడా ముఖ్యమైన పంట అరటి తోటలు. ఇప్పుడు అన్నీ గెల్లకు వచ్చి పూర్తిగా ఈరోజు మనం ఇంకొక నెల రోజులు ఉంటే మార్కెటింగ్కి వచ్చే గెల్లో. అందువల్ల వీటిని ఇప్పుడు ఈ గాలి వానల వల్ల పూర్తిగా చెట్లు పడిపోయినాయి. ఈ పడిపోయినందువల్ల మాకు ఇప్పుడు అయి ఉండే 70-80 వేలు ఎకరాకి ఖర్చులు పెట్టి ఈరోజు మనం గెల్ల కొట్టుకునే సమయానికి గాలి వానల వల్ల నష్టపోయినాము. తర్వాత రాబోయేది కూడా అరటి తోటలో మొదటి చెట్టు కాకుండా మళ్ళీ 2వ చెట్టు 3వ చెట్టు కూడా వస్తాయి. ఆ 2వ చెట్టు రావడానికి పూర్తిగా ఇప్పుడు మొదటి చెట్టు ఇరిగిపోయినందువల్ల 2వ చెట్టు కూడా మాకు రావడానికి అవకాశం ఉండదు. దానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ అరటి ఆకులు కూడా సరిగా రావు. అందువల్ల ఈ గాలి వానల వల్ల బాగా విపరీతమైన నష్టం మాకు అరటి తోటలకి. ఎకరాకి 70-80 వేలు ఖర్చులు అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చే నష్టపరిహారం ఎంత ఉంటుంది? ఆయన ఇచ్చేది ఎప్పుడో 10,000 చేశారు. ఎప్పుడు 10 సంవత్సరాల నాడు 10,000. ఇప్పుడు ఈనాడు అదే నష్టపరిహారం ఇవ్వబోతారు. ఆ నష్టపరిహారం తోటల్లో ఇప్పుడు మేము అడ్డాలు తీసుకోవడానికి, పడిపోయిన గెల్లలు కొట్టి పక్కన వేసుకోవడానికి కూడా ఖర్చులకు కూడా రాబోయి. ఇప్పుడు రైతులు ఆర్థికంగా ఎక్కడ దెబ్బతిని రైతు ఇబ్బంది పడతాడో, ఇప్పుడు ఈ 60-70 వేల రూపాయలు ఇదంతా అప్పు తెచ్చిపెట్టి పెట్టుబడి పెట్టి చేసిందే రైతు. ఈ 60-70 వేల రూపాయలు అప్పులు తీర్చడానికి ఈ రైతు ఆలోచనలో పడి 1-2 సంవత్సరాలు ఇటువంటి దెబ్బలు కానీ తగిలితే వాడు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రైతుకి ఇంకా వేరే అవకాశం ఉండదు. రైతు ఆలోచనే ఈ అప్పు ఎట తీర్చాలా, ఈ అప్పు తీర్చాలంటే ఈ పంట చేతికి రావాలా, ఈ పంట ఏమో చేతికి రాదు. దానివల్ల ఈ రైతు వేరే ఆలోచనే లేకుండా ఇదే ఆత్మహత్యల కారణాలు ఇటువంటి మేజర్ అవుతాయి. వీటిని ప్రభుత్వం వారు జాగ్రత్తగా పరిశీలించి రైతుకి ఇప్పుడు ఇచ్చేది కూడా నష్టపరిహారం కొంచెం పెంచి ఎక్కువ ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం.